మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా రుద్రంగి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ తర్రే ప్రభాలత మనోహర్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన సేవలను కొనియాడారు. మహాత్మా గాంధీ చూపిన అహింస, శాంతి మార్గంలోనే ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు. ఆమె అనంతరం డాక్టర్లతో మరియు ఎంఎన్ఎంలు, ఆశా వర్కర్లతో కలిసి కుష్టు వ్యాధి నిర్మూలనకై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రామదాసు, వార్డు సభ్యులు గండి నారాయణ, పల్లి గంగాధర్, సుర యాదయ్య, తర్రెలింగం, మడిశెట్టి అభిలాష్, ఏఎన్ఎంలు రాజేశ్వరి, విజయ, నాయకులు ఎర్రం గంగా నరసయ్య, సిరికొండ రవీందర్, అట్టపల్లి మల్లేశం తదితరులు పాల్గొన్నారు. శ్రద్ధ వహిస్తానని మరియు వారి నివాసానికి సమీపంలో ఉన్న ఏదైనా ప్రభుత్వ సంస్థ నుండి పుష్టి వ్యాధి సోకిన వ్యక్తులపై వివక్షత చూపరాదు. పుష్టి వ్యాధికి సంబంధించిన ఇలాంటి సందేశాలను సమాజంలో వ్యాప్తి చేస్తాను. మహాత్మా గాంధీ కలలు కన్న విధంగా సమీప భవిష్యత్తులో పుష్టి వ్యాధి రహిత భారతదేశ నిర్మాణంలో అందరితో కలిసి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణంలో మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం చేసినటువంటి గౌరవ వార్డు సభ్యులు మరియు గౌరవ ఏఎన్ఎంస్, ఆశాలు, వివిధ హోదాలు ఉన్న నాయకులు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ